వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం కేంద్ర ఆర్థిక సర్వేను పరిశీలిద్దాం. ఆర్థిక సర్వే అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎకనామీ అనే సబ్జెక్ట్లో ఎకనామీ పేపర్లో ఈ ఆర్థిక సర్వే నుంచి 15 నుంచి 20 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. 2016-17 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 6.5% నమోదైంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధి రేటు 6.5% నమోదైంది. సో జీడిపిలో కరెంటు ఖాతా లోటు 0.3 ఉంటుందని చెప్పేసి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. లోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5 మేర తగ్గిందని చెప్పేసి సర్వేలో పేర్కొనడం జరిగింది. అనగా 0.20 మేర ఆర్థిక ప్రగతి తగ్గింది లోట్ల రద్దు వల్ల. లోటు రద్దు వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి సర్వే వెల్లడించింది. ఇకపోతే సర్వేలో ముఖ్యాంశాన్ని పరిశీలించినట్టయితే ముఖ్యంగా జీడిపిలో ముఖ్యంగా 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ 3 రంగాలు ఉంటాయి. ఈ 3 రంగాలు జీడిపిలో కీలక పాత్ర వహిస్తాయి. ఎప్పుడైతే సేవల రంగం ఎక్కువ అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందినట్టు లెక్క అని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఇకపోతే వచ్చే సంవత్సరానికి అనగా 2017-2018 ఆర్థిక సంవత్సరానికి గాను 6.7 నుంచి 7.5% మేర ఆర్థిక వృద్ధి ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. ఈ సంవత్సరం మాత్రం 6.5, వచ్చే సంవత్సరం మాత్రం 6.7 నుంచి 7.5 మధ్య ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఇక వ్యవసాయ రంగం వృద్ధి చూస్తే రంగాల వారీగా వృద్ధిని చూస్తే, ఇక వ్యవసాయ రంగం చూస్తే 4.1% వృద్ధి నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.2% మేర ఎక్కువ. ఇక పారిశ్రామిక వృద్ధి చూస్తే ఈ సంవత్సరం 5.2 నమోదైంది, 5.2% నమోదైంది. ఇదే గత సంవత్సరంలో 7.4% నమోదైంది. అంటే ఈ సంవత్సరం పారిశ్రామిక వృద్ధి అని చెప్పి మందగించింది. 2.2 మేర ఆర్థిక పారిశ్రామిక వృద్ధి అనేది మందగించింది. ఇక సేవల రంగం వృద్ధి చూసినట్టయితే 8.8%గా నమోదైంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం 3. ఒకటి వ్యవసాయ వృద్ధి 4.1, పారిశ్రామిక వృద్ధి 5.2, సేవల రంగం వృద్ధి 8.8. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇదే బడ్జెట్లో దేశీయ వ్యవస్థలో నల్లధనం 3 లక్షల కోట్ల నుంచి 73 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉందో దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. నల్లధనం స్వచ్ఛంద వెల్లడికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. ఇక బ్యాంకింగ్ రంగంలో ఉన్న మొండి బకాయిల సమస్య కోసం ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఏవైతే బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు ఉంటాయో వాటి పరిష్కారానికి అదే ప్రభుత్వ రంగంలో ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని చెప్పేసి రిపోర్ట్లో సూచన చేయడం జరిగింది. ఇకపోతే యూబీఐ బడ్జెట్లో ఈ సర్వేలో యూబీఐ అనే పదాన్ని వాడడం జరిగింది. యూబీఐ అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అనగా తెలుగులో సార్వత్రిక కనీస ఆదాయం. సో ఈ పదాన్ని తేవడం గల కారణం ఏంటంటే దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సార్వత్రిక కనీస ఆదాయం అనే ఒక ఆలోచనను ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
సో మరి ఈ యూబీఐ ద్వారా పేదరికాన్ని ఎలా తగ్గిస్తారు అంటే ప్రతి ఒక్క నగదు బదిలీ అంటే ఎలాంటి నగదు బదిలీలు అంటే ప్రభుత్వం సబ్సిడీదారులకు ఇచ్చే సబ్సిడీలు, ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీలు ఉంటాయో అవి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. ఇదే యూబీఐ ఉద్దేశం. సో ఈ యూబీఐ ద్వారా ప్రయోజనాలు ఏంటంటే పేదరికాన్ని 0.5% మేర తగ్గిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది జీడిపిలో 4 నుంచి 5% వరకు ఉంటుంది. ఇది గతంలో 3% వరకే ఉండేది. సో ఈ సబ్సిడీ అనేది ఆహారం, పెట్రోల్, ఎరువులు తదితర అంశంలో అందించడం జరుగుతుంది. ఇదే సచిన్ టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 1947 దేశ జనాభా ప్రకారం 70% పేదరికం ఉంటే 2011-2012 నాటికి 22% తగ్గిందని చెప్పేసి సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక ఈ యూబీఐని పూర్తిగా ఫిన్లాండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ ఫిన్లాండ్ నుంచి మనం గ్రహించడం జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.